చెప్పండి మేడం. ఏం లేదు. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, చైతన్యానికి, ప్రేమకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, భూమాతకి, నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపక స్వప్నేశ్వరి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులకి, నా తల్లిదండ్రులకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా మహావతార్ బాబాజీ అనే పుస్తకాన్ని చదువుతున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మహావతార్ బాబాజీ గురించి, ఆయన ప్రజెన్స్ తోనే చెప్పుకుంటున్నాను. ఇక్కడ నిన్నటి రోజు ఈ ప్రాణ సంచార శక్తి సూర్యుని వల్ల లభిస్తుంది. సూర్య మండలంలో అంతర్గత సవితృ స్వరూపమైన ప్రాణశక్తి శూన్యం ద్వారా ప్రయాణించే భూతలంలోని మనకు అందించబడుతుంది. నాడీ మండల స్పందన ద్వారా వ్యక్తమగు ఈ శక్తి సంచారం లేకపోతే గుండె పనిచేయదు, ఊపిరితిత్తులు శ్వాసించలేవు, రక్త ప్రసరణ జరగదు, ఏ అవయవము పనిచేయదు. ప్రాణశక్తి విద్యుత్ శక్తి వలె నాడీ మండలాన్ని శక్తివంతం చేస్తుంది. అంతేకాక శరీరాన్ని అయస్కాంతీకరణం చేసి శరీరం చుట్టూ శక్తి వలయాన్ని ఏర్పరుస్తుంది. శరీరం శక్తివంతం అయ్యే ప్రక్రియ మొదటగా లభించేది ప్రాణాయామ సాధన ద్వారా. శ్వాస నియంత్రణ బద్ధమైన ప్రాణాయామము మానవ దేహానికి ప్రకృతి మాత అందించిన దివ్య ప్రసాదం. ప్రాణాయామ సాధకుడు ప్రాణశక్తిని తనలో ఆవిష్కరింపజేసుకొని శారీరక స్థితిని ప్రకాశవంతంగా, వికాసవంతంగా, శక్తివంతంగా నుంచుకొని తనను కలిసిన వారికి కూడా ఈ ఎరుకను ప్రసారం చేయగలదు. వారిలోని ఆకర్షణ శక్తికి ఇది ప్రథమ సంకేతం. ప్రపంచంలోని ఎందరో మహనీయులు దివ్య ఆకర్షణ శక్తి సొంతం చేసుకున్న వారే. అంటే బొగ్గు పులుసు వాయుతో నింపబడ్డ దేహ కణజాలాలను ఆక్సిజన్ తో పరిపుష్టం చేసి శక్తివంతం చేయటము శ్వాస విధానం ముఖ్య ఉద్దేశం. అంతేకాక శరీర ఉష్ణోగ్రత నిరంతరం సమత్వంలో ఉంచుతుంది. శరీరంలోని మలినాలను బహిర్గతం చేయటంలో సహకరిస్తుంది. అధికంగా ఉన్న నీటిని తొలగిస్తుంది. శ్వాస ద్వారా స్వీకరించిన గాలిలోని ఆక్సిజన్ వాయుగోళాలలో రక్తంలోకి స్వీకరించే విధానాన్ని బాహ్య శ్వాస విధానమని, రక్తంలోని రక్త కణాల ప్రాణవాయువును గ్రహించి వాటి కణజాలాలకు అందించే విధానాన్ని అంతర్శ్వాస విధానమని అంటారు. సిద్ధులు ప్రధానంగా దీర్ఘ జీవనాన్ని ప్రసాదించడానికి అంతర్శ్వాస విధానాన్ని ఆధారం చేసుకున్నారు. శ్వాసాంతర్గత శక్తిని సూక్ష్మ స్థాయి ప్రసారంగా తీసుకు వెళ్తూ కలిగేవి చాలా యోగ్యవంతమైన ఫలితాలు. కనుక వారు ఈ శక్తి ప్రసారాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన నాడీ మండల వ్యవస్థకు ప్రధాన 7 కేంద్రాలకు చేర్పగలిగారు. అలాంటి సాధనను ప్రసాదించగలిగారు. మనలో ఒక పొరపాటు ఆలోచన ఉంది. యోగులు, సిద్ధులు వారి ఆకలి కోసమో లేదా శరీర విసర్జన శక్తిని స్తంభింపచేయటం కోసమో కొండనాలికపై పై భాగం నుండి అమృత బిందువును స్వీకరిస్తారు అనుకుంటే చాలా పొరపాటు. దీనిని లలిత సహస్రనామంలో సుధా సారాప్తి వర్షిణి అని గానం చేసింది. తిరుమందిరంలోని అనేక శ్లోక పాదాలలో అమృతధారను గురించి
వివరించడం జరిగింది. మనోకేంద్రమైన ఒక అద్భుత గ్రంథ హైపోతల్ మన్స్ ప్రాంతంలో నెలకొని ఉంది. ఈ దివ్య గ్రంథి నుండి వర్షించు ధారకు అమృతధార అని పేరు. ఆయుస్సును సంరక్షించు ఈ శక్తి మానవ శరీరాన్ని శక్తివంతం చేస్తూ కణక్షయాన్ని, రోగాన్ని, మృత్యువును కొంత దూరం చేయగలదు. భౌతికంగా చేసే నదీ స్నానం కన్నా నీలోని అనేక కేంద్రాలలో నిక్షిప్తంగా ఉన్న పవిత్ర శక్తి సంగమ ప్రాంతాలలో మునక వేయి ముక్తి కాంతను నీలోనే ఆవిష్కరింప చేసుకో అని పుణ్యశ్రీ తిరుమల తెలియజేస్తారు. అంటే కిరునాలకులోనే మనము అనుకుంటాం కదా మేడం, చాలా చోట్ల ఇది అక్కడ ఒక బిందువులాగా అంటే అమృతధార అనేది మనకి అందుతుంది అనేది మన కొండనాలిక దగ్గర దొరుకుతుంది అని అనుకుంటాం కదా, కానీ అది పొరపాటు అని చెప్తున్నారు ఈయన. అదే కేసరి ముద్ర మేడం, అది కేసరి ముద్ర. అదే మేడం, అది చేస్తే మనకి అదేదో మన అమృతం లాగా మనకి ఏదో వస్తుంది, ఒక రకమైన లిక్విడ్ అనుకుంటాం కదా, కానీ అది చేయడం వల్ల కాదంట. లలిత సహస్రనామంలో కూడా సుధా సారాభి వర్షిణి అని గానం కూడా చేశారు. అంటే కానీ అది అయిన తర్వాత కూడా అమృతధార గురించి వివరించడం జరిగింది. ఈ మన మనోకేంద్రమైన ఒక అద్భుత గ్రంథ హైపోథల్ మస్సు ప్రాంతంలో నెలకొని ఉందంట. ఈ దివ్య గ్రంథి నుండి వర్షించు ధారకు అమృతధార అని పేరు. అంటే దీనివల్ల ఆయుష్ను సంరక్షించు ఈ శక్తి మానవ శరీరాన్ని శక్తివంతం చేస్తూ కణక్షయాన్ని, రోగాన్ని, మృత్యువును కొంత దూరం చేయగలదు. కొంత మాత్రమే, అంతా కాదు. భౌతికంగా చేసే నది స్నానం కన్నా నీలోనే అనేక కేంద్రాలలో నిక్షిప్తంగా ఉన్న పవిత్ర సంగమ ప్రాంతాలలో హైపోథాలమస్ ప్రాంతాల్లో అంటే అవును హైపోథాలమస్ గ్రంథి అంటాం కదా. అవును, ఇది అంటే నదీ స్నానం కన్నా నీలోని అనేక కేంద్రాలలో నిశ్చితంగా ఉన్న పవిత్ర శక్తి సంగమ ప్రాంతాలలో మునక వేయి ముక్తి కాంతను నీలోనే ఆవిష్కరింప చేసుకో అని పుణ్యశ్రీ తిరుమలరు తెలియజేశారు. సిద్ధులు ఈ స్థానాలను తెలియజేశారు. మొదటిది 2 కనుబొమ్మల మధ్యలోని స్థానం. వివిధ పేర్లతో వారు ఈ కేంద్రాలన్నింటినీ పిలుస్తారు. నటరాజ విన్యాసము, లలాట బిందువని, జ్ఞాన స్థానం పాలభాగమని, త్రిపుటి స్థానమని, త్రినేత్ర స్థానమని, మేరు స్థానమని, మూల స్థానమని, అగ్ని స్థానమని, ఇలా వేరు వేరు పేర్లతో ఆ కేంద్రాలలో తెలియజేశారు. మూలాధార అంటే భూస్థితి, స్వాధిష్టాన నీటి స్థితి, మణిపూరక అగ్నిస్థితి, అనాహత వాయుస్థితి, విశుద్ధి శబ్దస్థితి, ఆజ్ఞ కాంతి స్థితి, సహస్రార అవ్యక్త స్థితి, ఇలా ఎన్నో తెలియజేశారు. నాడులు ముడులుగా లేదా సమూహంగా ఉన్న స్థానాలను బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని తెలియజేశారు. ప్రతిష్టానం ఎన్నో అనుభూతులను ప్రేరేపించేది. అంతేకాక ఆ స్థానం దాటితే సత్య శోధనకు సాగే ప్రయాణ స్థితి అంటే సాధనా స్థితిని వివరంగా వివరించారు. నాడీ మండల వ్యవస్థ మనం చేసే అన్ని కార్యక్రమాలు చెడు వైపుకు కాకుండా మంచి వైపుకు, సహజ ప్రకృతి ప్రణాళికాబద్ధ జీవనంతో జీవన సరళి వృధా కాకుండా ఉన్నతిని ఎలా సొంతం చేసుకోవాలో తెలియజేశారు. క్రియాయోగ. క్రియ అనే పదంలో క్రియ అనే 2 అక్షరాలు ఉన్నాయి. క్రి అనే సంస్కృత అక్షరానికి అర్థం పని అని, యా అంటే జాగృతి, క్రియ అంటే ఎరుకతో ప్రతి పనిని నిర్వహించుకునే విధానం. నీలోని జాగృతి అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తోందన్న అనుభవపూర్వక సత్యంతో జీవించటం. సిద్ధులు అనేకమైన క్రియా పద్ధతులను ఎరుకపరిచారు. బాబాజీ వీనిలో కొన్నింటిని స్వీకరించారు. ఏ ప్రక్రియ ద్వారా చక్రస్థానములు, నాడులు శక్తివంతమగుచు కుండలిని శక్తి జాగృతం చేస్తాయో బాబాజీ వాణిని స్వీకరించి మనిషి దైవ దర్శనానికి లేదా తత్వద్రష్టగా రూపొందుతాడో వాణిని రూపొందించారు. ఈ సాధన చక్రస్థానాలకు జాగృతి చేస్తూ నాడీ మండలాన్ని శక్తివంతం చేస్తుంది.
శక్తివంతమైన దివ్య చక్రములు, శుద్ధ చేయబడిన నాడుల సమూహాలు కుండలిని జాగృతం, శక్తిని జాగృతం చేసి భగవద్ దర్శనాన్ని లేదా ఆత్మ దర్శనాన్ని పొందే స్థాయికి తీసుకుని వెళ్తారు. అమిత శక్తితో కుండలినినే జాగృతం చేయబడకుండా నిదానంగా క్రమ పద్ధతిలో కుండలిని జాగృతి కోసం ఒక ప్రత్యేక విధానంలో క్రియ సమకూర్చబడింది. కుండలిని శక్తిని ఎరుకతో జతపరచకుండా తీవ్ర సాధనలతో జాగ్రత్త పరిస్తే ఒక్కొక్కసారి దాని ఫలితంగా నాడి మండల వ్యవస్థ, మానసిక స్థితి సంపూర్ణంగా నాశనం కూడా కావచ్చు. అంటే ఇక్కడ కుండలిని శక్తిని పూర్తిగా మనం జతపరచకుండా మనం ఎంతో విపరీతంగా సాధన చేసుకుంటూ పోయి అంటే ప్రాణాయామాలు ఇవి కూడా తీవ్ర స్థాయిలో జాగృతి పరిస్తే కూడా దాని పరిణామాలు కూడా నాడి మండలం మీద ఒక్కొక్కసారి మానసిక స్థితి కూడా నాశనం అవుతాయని కూడా చెప్తున్నారు ఇక్కడ. క్రియాయోగ అత్యంత జాగరూకతతో గృహస్థు జీవన విధానంలో శరీరంలో వివిధ కేంద్రాలలో నాడీ సమూహాలలో నిద్రాణంగా ఉన్న దివ్యశక్తిని జాగృత పరుస్తూ ఉత్తమ ఫలాల వైపు, ఉన్నత దశ వైపు అడుగులు వేస్తుంది. క్రియాహఠయోగ సాధన ముఖ్యమైన 3 అనుబంధ సాధనల సమిష్టి రూపం. ఆసనములు, ముద్రలు మరియు బంధనములు ప్రధానమైన 3 సాధనా భాగాలు. ఆసనము అంటే ఒక ప్రత్యేక భంగిమలు. ఈ భంగిమలలో శరీరాన్ని ఉంచటం ద్వారా పూర్ణ విశ్రాంతి లభిస్తుంది. రెండవది ముద్ర. ముద్ర అంటే కదలిక లేక లేని స్థితి. ఒక ప్రత్యేకమైన కదలికల ద్వారా శరీరంలో ప్రాణశక్తి ప్రవాహము వివిధ దశలలో క్రమతగా పయనించి దాని ఫలంగా ఉన్నత మానసిక దశ కలుగుతుంది. బంధం అంటే మనస్సును జత చేసి కండర శక్తిని ఒక క్రమంతో బంధించి జాగృతపరిచి తద్వారా ప్రాణశక్తి ప్రవాహాన్ని వెన్నులో నిశ్చితమై ఉన్న చక్ర స్థానాలను జాగృతి పరచడం ఈ ఆసన క్రియలు, ముద్రలు, బంధనములు సిద్ధులు సాధించి ఆ సాధన ఫలంగా మనకు అందించారు. మానసిక శారీరక కేంద్రాలను, వాటికి అడ్డంకిగా ఉన్న శక్తి తత్వాలను లేదా అవరోధాలను ప్రాణశక్తి ప్రవాహాన్ని క్రమక్రమంగా ప్రవహింపచేస్తూ పెంచుకుంటూ శరీరాన్ని ఆవరించి ఉన్న మలినాలను, శరీర స్థితికి అడ్డంకి చేకూర్చే వాటిని మరియు రోగాలను క్రమక్రమంగా నిరోధించి నిర్మూలిస్తాయి. అంతేకాక మానసిక ఏకాగ్రత మనలోని సక్రమమైన హేతుభావన విధానాన్ని, పురుషత్వ స్థితిని అంతేగాక అంగీకరించి అంతరంగాన్ని మాతృభావనతో నింపే స్త్రీతత్వాన్ని అంటే స్త్రీ పురుష సమగ్ర వ్యక్తిత్వాన్ని ఏకత్వ స్థితి వైపు నడిపించే సాధనా ప్రక్రియ ఇది అన్నమాట. పూజ్యపాదులు తిరుమూలర్ తన తిరుమందిరంలో 558 నుండి 563 వరకు ఉన్న శ్లోక సంపుటితో కొన్ని ఆసనాలను ప్రత్యేకించి తెలియజేశారు. అవి వరుసగా పద్మాసనం, స్వస్తికాసనం, భద్రాసనం, సింహాసనం, గోముఖాసనం, సోతిరాసనం, వీరాసనం మరియు సుఖాసనం. హఠ అనేది 2 పదాల కలయిక. హకారము సూర్యుడిని తెలియజేస్తుంది, టకారము చంద్రుడిని తెలియజేస్తుంది. ఈనాడు హఠయోగం అంటే అనేక ఆసనాల సముదాయంగా మనం చూడగలుగుతున్నాం. కానీ సిద్ధుల బాధతో హఠయోగం అంటే శ్వాసను క్రమంగా సరిచేసుకుంటూ సాగే ఒకానొక సాధనా భాగం. మొదటిగా శరీరానికి తనంత తానుగా ఎటు పడితే అటు వంగడానికి అనువుగా ఆరోగ్యం కోసం సరి చేసుకోవటం యోగ సిద్ధాంతంలోని మొదటి విషయం. హఠయోగం అంటే శ్వాసానికి సరి చేసుకునే విధము. అంటే మనము మొదటిగా శరీరాన్ని తనంత తనగా ఎట్లా తిప్పితే అటువైపు తిరిగే విధంగా చేసుకుంటే మనకు ఆరోగ్యం కోసం సరి చేసుకోవడం యోగ సిద్ధాంతంలోని మొదటి విషయము. హఠయోగ సాధనలతో శరీరానికి సమతాస్థితి లభిస్తుంది. ఈ సమతాస్థితి నాడులలో శక్తి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. అలా సాధన సాగిన తర్వాత శ్వాస ప్రధానమైన సాధనను ఊతంగా తీసుకొని ప్రతి శ్వాసలో కూడా శరీర నాడి మండలం అంతా
శక్తి ప్రసారాన్ని సాధకుడు తన అనుభవంలో పొందుతాడు. క్రియా కుండలిని ప్రాణాయామం శ్వాస నియంత్రణకు సంబంధించిన సహజమైన శాస్త్రబద్ధమైన శక్తివంతమైన ప్రాణాయామం. దీనిని క్రియా కుండలిని ప్రాణాయామ అని అంటారు. ఈ అనుగ్రహ ప్రసాదాన్ని బాబాజీ కృపాలభ్యమైన క్రియాయోగ అంటాము. విజ్ఞాన శాస్త్రం ఎలా హేతుబద్ధంగా శాస్త్ర విజ్ఞానాన్ని తెలియజేస్తుందో అదే విధంగా సాధనాబద్ధమైన ఈ క్రియాయోగ సాధన అంత విశ్వాసాల హద్దులను చెరిపివేసి మంచి అవగాహనను కల్పించే రాజయోగ ప్రక్రియ. ఎంతో విస్తృతంగా ఆధునిక విజ్ఞానం అంగీకరించిన దివ్య యోగం క్రియాయోగం. దివ్యమూర్తులైన సిద్ధులు ఈ యోగ ప్రక్రియను సహేతుకంగాను శాస్త్రబద్ధంగాను క్రియాయోగ సాధకులకు అందించారు. విద్యార్థి మనోసీమ అనే ప్రయోగశాలలో ఎన్నో ప్రశ్నోత్తర కార్యక్రమాలతో సందేహ నివృత్తి చేస్తూ ప్రేమ నిండిన హృదయంతో బోధించారు. ఈ దివ్య ప్రక్రియను గురించి లిఖిత పూర్వకంగా గ్రంథస్థ పరిచయం కాక జ్యోతిష్య సాంప్రదాయంగా గురు సమక్షంలో సాధన చేస్తున్నప్పుడు వారి సందేహాలను నివృత్తి చేసే పూర్ణత వైపు అడుగులు వేయించారు. గత శతాబ్దం మధ్యకాలం వరకు ఈ సాధన మార్గం ఎన్నుకొనబడిన జీవితాన్ని పూర్తిగా సాధన కోసం ఆత్మ దర్శనం కోసం తప్పించే వారికి మాత్రమే బోధించారు. విశ్వకాంతి స్వరూపుడు, దయామయుడు, కాంతిమయ శరీరధారుడు, హిమాద్రి నిలయుడు అయిన బాబాజీ మహారాజ్ మరియు సమర్థవంతులైన 18 మంది సిద్ధులు కొన్ని సాధారణ నియమాలతో జన బాహుళ్యానికి మానవ జాతిపై వారికి కల కారుణ్య దృష్టితో అందించారు. క్రియా కుండలిని ప్రాణాయామ సాధన ప్రత్యక్షంగా మనోస్థితుల మీద శరీరం మీద సమగ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మనస్సు సాధనా కాలంలో శారీరకమైన ఇబ్బందులు, మానసికమైన అవిశ్రాంత దశ, విసుగు కలిగించడం ఇలాంటి స్థితులను తనంత తానుగా సృష్టిస్తుంది. సహజంగా సాధన సమయంలో మన శరీరంలో నెలకొని ఉన్న అరుగుదల లేకపోవటం, సరైన రక్త ప్రసరణ లేకపోవటం, కండరాలు బిగబట్టడం, శక్తిహీనత కలిగి ఉండటం, సమతా స్థితి లేకపోవటం, విసర్జక అవయవాల పనిలో క్రమత లేకపోవడం, ఇలా ఎన్నో సమస్యలు మనస్సు ద్వారానే ఏర్పడతాయి. మిగిలిన సాంప్రదాయాల్లో మనస్సును నిగ్రహించడానికి మనోశక్తి వినియోగించినట్లుగా కాక క్రియా కుండలిని ప్రాణాయామము తానుగా మానసిక స్థితులపై పనిచేస్తుంది. శారీరకమైన ఇబ్బందిని దాటే దశను కలిగిస్తుంది. మనో సంచారాన్ని అరికట్టి సాధనతో జతపరుస్తుంది. సాధన సాగుతున్న కొద్దీ మనసులోని వ్యతిరేక భావజాలను తమంత తాముగా పలాయనం చిత్తగించి సాధనాబద్ధమైన స్థితిలో మానసిక విశ్రాంతిని, నిశ్చలతను అనుగ్రహిస్తుంది. క్రమక్రమంగా అంతరంగిక జాగృతిని పెంచుతూ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా మనసులో మొదటిగా ప్రభావించే తామసికత్వము, దానివల్ల లభించిన జడత్వము, అశ్రద్ధను తొలగిస్తుంది. అదే విధంగా ఎక్కువగా చురుకుతనంగా ఉండటం లేదా వేగవంతంగా ఒత్తిడికి గురి అవడం ఈ రెండు రాజసిక లక్షణాల నుండి మనస్సుకు విడుదలను కలిగించి ప్రశాంతత, సమత అనే లక్షణాలను మనస్సుకు అందిస్తూ సాత్విక భావ జీవన సరళిని కొనసాగిస్తూ ఏకాగ్రతను సొంతం చేసుకుంటూ ధ్యాన స్థితుడు అవుతాడు. ముఖ్యమైన ప్రధానమైన విషయం ఒకటి మనం గమనించాలి. సనాతన సిద్ధ సాంప్రదాయాలు దీనిని గమనించారు. మన మానసిక స్థితికి వాయు సంచారానికి గల సంబంధం. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ విజ్ఞానాన్ని గమనించి పరిశోధించి సిద్ధుల అవగాహన సాధన విధానాలకు శిరస్సు వహించారు. ఇదే భారతావని అనంత విశ్వానికి అందించే విజ్ఞాన భండాగారం. రెండు ముక్కుపుటాల మధ్య సంచరించే శ్వాస ప్రసారానికి మనోదేహ స్థితులకు మధ్య గల సంబంధం మనం ఏదో ఒక నాసిక ద్వారా ఎక్కువ
మొత్తంలో శ్వాస ప్రసారం సాగుతుంటుంది. ఈ శ్వాస ప్రసార విధానం ప్రతి 3 గంటలకు కుడి నాసిక నుండి ఎడమ నాసికకు కానీ లేదా ఎడమ నాసిక నుండి కుడి నాసికకు కానీ మారుతుంది. ఈ విధంగా మార్చుకుంటూ నిరంతరం దేహ ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ 98.6 ఉండేట్లుగా పనిచేస్తుంది. ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు మరొక విషయాన్ని సనాతన సిద్ధ సంప్రదాయంలో పోల్చి చూసుకున్నారు. సిద్ధ సంప్రదాయంలో పోల్చి చూసుకున్నారు. మెదడులోని ఎడమ భాగము శరీరంలో కుడి భాగాన్ని, అలాగే మెదడులోని కుడి భాగము శరీరంలో ఎడమ భాగాన్ని, వానిని ప్రక్రియలని నియంత్రించి నిర్వహిస్తాయి అని గ్రహించారు. మెదడులోని కుడి భాగం సహేతుక ఆలోచన శక్తి విశదీకరించి వివరంగా గ్రహించే విధానాన్ని, మాటలతో మానవత సంబంధాలను, భావ ప్రసారాలను అందించడానికి ప్రాముఖ్యత వహిస్తుందని గ్రహించారు. అవగాహన శక్తి, వస్తువులను గుర్తించే శక్తి, సృజనాత్మకత మరియు ఆచరణాత్మకత ఎన్నో విషయాలను క్రమపరిచి అవగాహన కలిగించే శక్తి. ఇలా కుడి మెదడు కూడా ఆచరణాత్మకతతో ఎన్నో విషయాలను క్రమపరిచి అవగాహన కలిగించి ఇక కుడి శక్తి కలిగించే శక్తి ఇలా కుడి మెదడు భాగం నిర్వహిస్తుంది. తర్వాత కుడి నాసిక ద్వారా ప్రసారమయ్యే వాయుశక్తి సంచారం ఎడమ భాగపు మెదడును శక్తివంతం చేస్తుంది. ఈ భాగం చాలా చురుకైనది. సహేతుకంగా ఆలోచన సరళిని ప్రేరేపిస్తూ వాస్తవికతను నిర్ణయించడంలో, వాస్తవంగా ప్రవర్తించడంలో నిర్ణయాత్మక పాత్ర కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఎడమ ముక్కు ఎలాంటి శ్వాస సంబంధిత అడ్డంకులు లేకుండా ఉంటాయో కుడి మెదడు భాగము ఎంతో శక్తివంతమవుతూ కరుణకు, సామాన్యునికి, ధారణకు, సృజనాత్మకత కార్యాలకు కేంద్రం అవుతుంది. మనం ప్రయత్నపూర్వకంగా కొంత సమయం ఈ సాధన చేయవచ్చు. తద్వారా మంచి ఫలితాలను, మానవత పురోగతి వైపు ప్రయాణం సాగించవచ్చు. దీనికై ఎన్నో సాధన మార్గాలకు ఋషులు రూపకల్పన చేశారు. కొన్ని నిమిషాలు కుడివైపుకు పడుకుని ఎడవైపు నాసికా రంధ్రం ద్వారా ఎక్కువ శ్వాస ప్రసారం జరుగుతుంది. తద్వారా తగిన ఫలితాన్ని సొంతం చేసుకోవచ్చు. శ్వాస ప్రక్రియ ఏకాగ్రతను ఉంచుకుంటూ ఈ సాధన సాగాలి. శ్వాస ప్రక్రియ ఏకాగ్రతతో నడవాలి. ఎప్పుడైతే క్రమతతో ఈ విధానం సాగుతుందో నేను వెంటనే నీ చేతిలో లభించే శక్తి ప్రసారం గమనించగలను అంటారు. అంతేకాక ముక్కు 2 పూటల నుండి సమంగా శ్వాస తీసుకుంటే ఈ శ్వాస ప్రసారం పరిపూర్ణతను, సమగ్రత అన్న రెండు ముక్కు పుటాల నుండి సమాన శ్వాస ప్రసారం జరిగినప్పుడు ఈ శ్వాస శక్తి, సమగ్రత అన్న 2 ప్రధాన అంశాలను వ్యక్తిత్వానికి సమకూరుస్తుంది. 2 ముక్కు పుటాల నుండి సమాన శ్వాస ప్రసారం జరిగినప్పుడు ఈ శ్వాసశక్తి సరాసరి సుషుమ్న నాడిలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ ప్రసాదంగా పవిత్రత మరియు విశాల అవగాహన సాధకుని సొంతం అవుతాయి. మేడం సౌండ్ వస్తుందా ఏమన్నా? ఓకే. నిజంగా ఈ దశ ధ్యానం యొక్క ప్రసాద స్థితి. సమతా స్థితిలో సాగే శ్వాస ప్రక్రియ కారణంగా కుడి ఎడమలకు సమాన శక్తి ప్రసారాలు, బాహ్య అంతరాలలో సమత్వ స్థితి ఏర్పడుతూ క్రమక్రమంగా ఈ శ్వాస ప్రసరణ శక్తి శ్వాసరాహిత్య వైపు అడుగులు వేస్తూ బాహ్య అంతరాలలో విస్తరించి ఉన్న సర్వేశ్వరునితో సమాగమాన్ని అందిస్తూ
భగవత్ ప్రసారము భగవత్ స్వరూపము ఆయన యోగ ప్రసారము ఆయన సమాధి స్థితిని అందిస్తుంది. తత్ఫలితంగా మనోప్రశాంతత స్థిరత్వము లభిస్తూ సాధకుని జాగృతి శక్తి క్రమక్రమంగా విస్తరిస్తూ తాను విశ్వాత్మని అంతటా నెలకొన్న చైతన్యానికి తనలోని చైతన్యానికి భేదం లేదని తెలుసుకుంటుంది. ఇదే ఉపనిషత్తు వాక్య ఫలమైన తత్వమసి. ఇదే దావీదు తెలియజేసిన నిశ్చలంగా ఉండము, నేనే దైవమని తెలుసుకొను. సెయింట్ పౌలు క్రీస్తు చైతన్యంలో నేను రోజు మరణిస్తాను అన్న మాటలు గమనించారా? భారతీయ ఋషి ప్రసారాలు విశ్వ సత్యాలు ఎంతమంది బోధించిన బోధనల మూల సత్యాలు. శక్తివంతమైన ప్రాణాయామ సాధన మహత్తర భూమిక అయిన విశ్వచేతనాన్ని అనుభూతిని ప్రసాదించడంలో, సమాధి స్థితి అనుగ్రహించడంలో ఆగిపోదు. నేటి ఆధునిక మానసిక విజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం కనుగొనలేని ఎన్నో విషయాలను మన ముందు ఆవిష్కరింపజేసింది. పుడమి తల్లి ఒడిలో పురుడు పోసుకున్న ప్రతి జీవికి శ్వాస మొదటి అనుభవం ప్రసాదం. అలాగే శ్వాస వదిలివేయటం అనుభవ ప్రసాదం. 18 సిద్ధులు మానవత నిరంతరం వర్ధిల్లాలి, మానవత మరణించకూడదు అని కోరుకున్న పుణ్యమూర్తులు. అంతేకాక క్రియాసిద్ధిని పొందిన మహనీయుడు శ్వాసను నియంత్రించుకుంటూ శరీరంలోని ప్రతి కణాన్ని శక్తివంతం చేసుకుంటూ తనలోని శక్తిని జాగృతపరుస్తూ ప్రతి కణాన్ని దీర్ఘ జీవితాన్ని పొందగలరు. ఈ సాధన భాగాన్ని వశి యోగ అంటారు. వశి అన్నది తమిళ పదం. దీని అర్థం శ్వాస. వశి అన్న శబ్దాన్ని అనేక మార్లు ఉచ్చరిస్తే అది శివస్మరణ, మరణాన్ని సైతం శాసించగలదుగా. నూతన ఆరోగ్య శక్తి వికాసదాతగా రూపుదిద్దుకుంటుంది. సాధన దేనినైనా సాధ్యం చేయగలదు. అందుకే యోగి వేమన గారు సాధనము పనులు సమకూరు ధరలోన అని బోధించారు. నాడీ కేంద్రాలు, చక్రస్థానాలు అనేక శక్తి ప్రసార కేంద్రాలను నాడులు అని పేరు. పూజ్యపాదులు శ్రీ తిరుమలరు ఈ నాడీ కేంద్రాలు మనిషి శరీరంలోని అన్ని భాగాలను జాగృతం చేయ సామర్థ్యం ఉంది. ఈ నాడీ కేంద్రాలు మనిషి శరీరంలో అన్ని భాగాలు జాగృతం చేయగల స్థానాలు. మానసిక శక్తి నిశ్చితమైన సాధనాలు దీనిని చక్రాలని, దివ్య పద్మాలని ప్రదర్శిస్తారు. మానవ శరీరము అక్షం వంటిదైన వెన్ను వెంట నెలకొన్న స్థానాలు. నాడి అన్న శబ్దానికి మరి ఒక అర్థం ప్రవాహం అని. చక్ర అంటే ఆవృతమైన ఇవి యోగ పరవశమైన శక్తి సంకేతాలు. చక్రము బలీయమైన శక్తి స్థానం. మానసిక స్పందన తరంగ స్థానాలు. ప్రాణశక్తి ఉధృత ప్రవాహంగా రూపుదాల్చే కేంద్రాలు. పూర్తి మానసిక అవగాహనలు లభించే సంపద స్థానాలు. ప్రాణశక్తి వృత్తాకార ప్రవాహ అమృతాలను కదులుతూ నిర్దిష్ట వృత్త స్పందన తరంగాలు నిరంతరం నాట్యింపజేసే ప్రదేశాలు. దివ్య సిద్ధాంతం ప్రకారం ఈ శరీరం 2,72,000 నాడులతో నెలకొని ఉన్నది. దివ్యశక్తి ప్రవాహాలలో నిరంతరం స్పందించే నాడీ మండలం అంతా వెన్నుపూసతో పరిపూర్ణం అనవరణం కలిగి ఉంటుంది. వెన్నుపూసకు ఎడం వైపు నెలకొన్న నాడిని ఇడా నాడి అని, కుడివైపు నెలకొన్న నాడిని పింగళా నాడి అని తెలియజేశారు. సూక్ష్మ శరీర స్థాయిలో దీని ఉనికిని గమనించవచ్చు. ఇక 3 ముఖ్యమైన నాడి సుషుమ్నా నాడి. ఈ నాడీ స్థానంలో ఎప్పుడు పూసలో మధ్యలో నెలకొని ఉంటుంది. పింగళా నాడి సూర్యశక్తికి, ఇడా నాడి చంద్రశక్తికి సంకేతాలు.
చక్రస్థానాలు, నరములు, సముదాయాలు, వెన్నుపూసల లోపల ఏర్పడ్డ స్థానాలకు సంకేతాలు. భౌతిక కొలతలకు ఈ స్థానాలు దొరకవు, కానీ సూక్ష్మ మనోస్థితిలో వీని స్థానాలను దర్శించవచ్చు. అంతేకాక సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ స్థానాలను అతి సున్నిత ఎలక్ట్రానిక్ పరికరముల ద్వారా గుర్తించవచ్చు. సాధనా పరంగా పూర్ణాత్మను పొందిన మహనీయులు కేవలం తమ స్పృహ హస్తస్పర్శతో ఈ స్థానాలను దర్శింపజేయగలరు. ప్రధానంగా యోగ పరంగా 7 ప్రధాన శక్తి స్థానాలు లేదా చక్రస్థానాలు లేదా పద్మస్థానాలు వెన్నులో ఉన్నాయి. భాషా శాస్త్రంలో సంస్కృత వర్ణ మాలలోని 50 అక్షరములు స్పందన తరంగాలు ఈ చక్రస్థానాలలో నిరంతరం స్పందిస్తూ ఉంటాయి. సర్వ శబ్ద తరంగాల రూపమైన ఓం ధ్వని తరంగం ప్రధాన ప్రాణశక్తి స్పందనా తరంగం. దీనిని మనం ప్రధాన శక్తి స్పందన తరంగం. దీనిని మనం ప్రణవ మంత్రం అంటాం. ప్రణవ నాద తరంగ ధృతులే మన ప్రాణశక్తి ప్రవాహాలు. యోగ సాధనలో దివ్య మంత్ర శబ్ద తరంగాలలో శ్వాసతో ఆసన స్థితిలో ధ్యాన నిష్ఠతో ఈ స్పందనలను జాగృతం చేయవచ్చు. ఈ జాగృతి శక్తి మనల్ని రోగాల నుండి శారీరక క్షయస్థితి పూర్ణ సాధనా పరుడు మరణ శక్తిని కూడా దాటగలరు. సప్త చక్రాల సూక్ష్మ వివరణను 18 మంది సిద్ధుల ప్రసాదంగా మన పంచుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ఈ చక్రాల్లో ఏ విధంగా మనకు పనిచేస్తాయి అనేది చక్రస్థితుల్ని గురించి ఇచ్చాడు. ఇక్కడ మూలాధార వెన్ను చివరలో పిరుదుల మధ్య నెలకొన్న స్థానం. మూల అంటే మొదట అని అర్థం. కుండలిని శక్తి నెలకొన్న స్థానం. అన్ని నిష్క్రమణలకు మూల స్థానం. మగవారిలో ఈ చక్రస్థానం పెరినియంకు కొద్దిగా పక్కగా, బుధ స్థానానికి స్కాటన్ కు మధ్యగాను, స్త్రీలలో అయితే యూట్రస్ కు మూలంలో పోస్టరీస్ సెర్విక్స్ కు ప్రక్కగాను నెలకొని ఉన్నది. 4 దశలు గల ఎర్రని పద్మం వల్లే నెలకొని ఉంటుంది. విశ్వమాత కాళీదేవి ఈ స్థానం యొక్క అధిష్టాన దేవత. ఈమె కుండలిని శక్తి సంకేతం, ప్రధాన శక్తి రూపం. వృత్తాకార రూపంలో పాములాగా చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఇక్కడ స్పందించే దివ్య శక్తి బీజాక్షరం లా. ఓంకార ధ్వనితో కలిసి నిరంతరం స్పందిస్తూ ఉంటుంది. మూలాధారంలో సహజమైన జ్ఞానం నెలకొని జాగృతం చేసిన వెంటనే ఈ ఆధ్యాత్మిక స్థిర ప్రగతికి లా ఓంకారం ధ్వనితో కలిసి నిరంతరం స్పందిస్తూ ఉంటుందంట. మూలాధారంలో సహజమైన జ్ఞానం నెలకొని జాగృతం చేసిన వెంటనే ఈ ఆధ్యాత్మిక స్థిర ప్రగతికి ప్రథమ సోపానంగా రూపొందుతుంది. శరీర ధర్మ శాస్త్ర ప్రకారం మర్మామయములు, విసర్జనావయములు మూత్రాశయంతో ఆవృతమై ఉంటుంది. ఈ కేంద్రము ప్రేమ, జడత్వము ఈ 2 స్వభావాలు ఇక్కడ నెలకొని ఉంటాయి. శరీర ధర్మశాస్త్ర ప్రకారము కామవాంఛలు నెలకొన్న చోటు కామము, నేరమయ ప్రవృత్తి, ఈర్ష్య, కోపము ఇలా ఎన్నో స్పందనలు నెలకొన్న చోటు మహనీయులైన సిద్ధులు మానవ ప్రవృత్తిని మాధవ ప్రవృత్తిగా మార్చడానికి లేదా నేను ఎవరు అన్న ఎరుక కలగడానికి ఒక దివ్య సాధన మార్గాన్ని ప్రసాదించారు. ఈ విజ్ఞానమయ సాధనను తంత్ర అన్న పేరుతో తెలియచేశారు. నీలోని కామవాంఛను కామేశ్వర చరణాలకు అర్పితం కావాలనే కామేశ్వర వాంఛగా ఎలా మార్పు చెందించుకోవాలో తెలియజేశారు. అర్పితం కావాలనే కామేశ్వర వాంఛగా ఎలా మార్పు చెందించుకోవాలో తెలియజేశారు. మనకు సాధారణంగా గోచరిస్తున్న కామ ఆధ్యాత్మిక శక్తికి ఉన్నతికి మహత్తర సాధన భూమిక గల దివ్యశక్తి. తంత్రశాస్త్రం ఈ కామనా శక్తిని ఆసక్తిగా చేసుకొని అంతస్థమైన వెన్నులో నెలకొన్న 7 చక్రస్థానాలను
శక్తివంతపరుస్తూ జాగృతితో నింపుతూ సర్వ జగతికి ఎరుకగా ఉన్న పరమాత్మను తెలుసుకునే మార్గం నిర్దేశించారు. మనస్సును జాగృత పరుస్తూ నిత్యానిత్య వివేకాన్ని రూపొందించుకుంటూ క్రియాయోగ ఆసనముల ద్వారా శరీరానికి శక్తిని కూర్చుకుంటూ క్రియాయోగ సాధనలో ఎలా ముందుకు సాగాలో ప్రగతిని పొందాలో ఎరుకపరిచారు. స్వాధిష్టానం మేడం లేదు మేడం. మీకేమైనా సౌండ్లు వినిపిస్తున్నాయి మేడం? ఏందో టక్కనేదో కొట్టినట్టు సౌండ్ వినపడుతుంది. అదే మేడం, ఈ మా బాబు రూమ్ లోకి వస్తే ఇక్కడ ఫ్యాన్ సౌండ్ చేస్తుంది, వాడికే తెలుకోకుండా. నాకు తెలియదు ఈ రోజు ఫ్యాన్, అందుకే బంద్ చేసేసాను లేండి. స్వాధిష్టానం మూలాధారానికి కన్నా ఇంకాస్త శక్తివంత స్థానం స్వాధిష్టానం. మూలాధారానికి సమీపంలోనున్న కేంద్రము మర్మాయవ అవయవానికి వెనుకగా ఉన్న నెలకొన్న స్థానం. మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి, ఆడవారిలో యూట్రస్ వేగస్ నరములతో సంబంధం కలిగి ఉండే స్థానం. శరీరం ముందు భాగంలో ఉంటుంది. ప్యూబిన్ ఎముకకు సమాంతరంగా ఉంటుంది. స్వ అంటే సొంతము అని అర్థం. అధిష్టానము అంటే నివాసము అని అర్థం. ఈ స్థానంలో నారింజ పండు రంగులో 6 దళములు గల స్వాధిష్టాన కమలము ఉంటుంది. వా కార శబ్ద తరంగము, దాని స్పందన తరంగాలు అంతర్గత స్పృహను నిలిపి ఉంచే స్థానం. నీలోని అంతరంగ ఎరుకకు మూల కేంద్రం ఇది. ఈ కేంద్రము జాగృతవంతమైతే పూర్తిగా మరచి మరుగున పడిన అనేక విషయాలు బలవంతంగా అణచివేయబడ్డ స్పృహలు ఎరుకలోకి వస్తాయి. అంటే మనకి అంతరంగ ఎరుకని మూల కేంద్రం అంటే ఇది. ఈ కేంద్రం జాగృతవంతం అయితే పూర్తిగా మరచి మరుగున పడిన అనేక విషయాలు కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. అంటే బలవంతంగా అణచివేయబడ్డ స్పృహలు ఎరుకలోకి కూడా వస్తాయంట. సిద్ధులు అపరిమితమైన విజ్ఞానం ఈ కేంద్రం నుండి వెలువడి ఇంకా ఎలా ఉన్నతిని పొందాలో సాధనా పరంగా తెలియజేశారు. 3వది మణిపూరక. మణి అంటే రత్నం, పుర అంటే నగరం, మణులు నెలకొన్న నగరము అని అర్థం. నాభికి ఎదురుగా వెన్నులు నెలకొన్న పద్మస్థానం. సూర్యనాడి స్పందనలతో సంబంధం గలదు. ఆహారాన్ని అరుగుదల గావించి శారీరక ఉష్ణోగ్రతను నిరంతరం సక్రమంగా ఉండినట్లు స్పందనను అందించు కేంద్రం. నిర్ణయాత్మక మనోస్థితికి శక్తికి కార్యనిర్వహణ శక్తికి కేంద్ర స్థానం పసుపు రంగు గల 10 దళములతో శోభిల్లుతూ త్రికోణాకారం కలిగి ఒక మూల అధోస్థానం వైపు కలిగి ఉంటుంది. రకార బీజ తరంగంతో స్పందన నెలకొన్న చోటు. ఈ స్థానంలో కలిగే జాగృతి కుండలిని శాశ్వతంగా ఊర్ధ్వముఖం కావడానికి సహకరిస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతికి, కొత్త జీవనానికి, సమతుల్య సమస్యల వలయాల నుంచి విముక్తినిచ్చి క్రింది చక్రాల వల్ల లభించే దురదృష్ట స్పందనలను నిలువరించి సాధనా పురోగతికి సహకరిస్తుంది. ఇది మణిపూరకం అన్నమాట. ఇప్పుడు 4వది అనాహతం. అనాహతం అంటే కొట్టబడనిది అని అర్థం. నిరంతర ప్రణవనాద తరంగ ధృతి తనంత తానుగా స్పందిస్తూ గుండె స్పందనగా వెలువడుతూ ఉంటుంది. ఈ స్థానం హృదయానికి ఎదురుగా వెన్నుపూసలో నెలకొని ఉంటుంది. గుండె స్పందన శక్తికి ఈ కేంద్రం మూలంగా ఉంటుంది. 12 దళములలో ఆకుపచ్చ రంగులో 6 మూలలు గల నక్షత్రంతో యా అన్న బీజ తరంగ స్పందనతో నిండి ఉంటుంది. సృజనాత్మకత, నిస్వార్థ ప్రేమ, షరతులు లేని ప్రేమ, కరుణ, విధిని దాటగల శక్తి ఈ స్థాన ప్రసారాలు. సిద్ధులు ఈ స్థానం స్థిరం చేసుకున్న సాధకుడు. తన సంకల్పంతో 1000 ఆలోచనలకు రూపకల్పన చేయగలడని తెలియజేశారు. ఎలాంటి పరిస్థితినైనా చక్కబరుచుకోగల సమర్థత అతని సొంతం. ఈ స్థానంలో జాగృతి పొందినవాడు విధిపై ఆధారపడక కేవలం సంకల్పంతో దేనినైనా సాధించగలడు. విశుద్ధ అంటే పవిత్రపరచు కేంద్రం. ఈ చక్రస్థానము కంఠంలో గొంతుకు వెనుకగా వెన్నుపూసలో నిక్షిప్తమైన కేంద్రం. కంఠస్థానం నుండి వ్యాసం చెంది ఉండే పారాజీనియల్ మరియు లాలాజీనియల్ నర సముదాయములలో
స్పందనలను సృష్టింపచేస్తుంది. 16 దళముల పద్మములతో నీలి రంగులో త్రిభుజాకారంతో ఒక కోణము దిగువను సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ స్పందించే బీజ తరంగం హం. ఈ కేంద్రము ద్వంద్వాలను అంగీకరింపచేస్తూ సమానత్వాన్ని జాగృత పరుస్తుంది. కేచరీ ముద్ర స్థితమై ఉన్నప్పుడు శిరస్సులోని బిందు స్థానాన్ని శక్తివంతం చేసి శరీరం యొక్క నాశనమైన కణజాలాన్ని తిరిగి ఉద్ధరిస్తుంది. ఎన్నో గ్రంథాలు సాంప్రదాయాలు ఇక్కడ ఉత్పన్నమయ్యే సుధా బిందు స్వీకృతితో జీవి మేడం కేసరి ముద్ర స్థితమై ఉన్నప్పుడు శిరస్సులోని బిందు స్థానాన్ని శక్తివంతం చేసి శరీరం యొక్క నాశనమైన కణజాలాన్ని తిరిగి ఉద్ధరిస్తుందంట. ఇది ఏది విశుద్ధ. ఎన్నో గ్రంథాల సాంప్రదాయాలు ఇక్కడ ఉత్పన్నమయ్యే సుధా బిందువు అంటే అదే మనకు అమృతము వస్తుంది అంటాం కదా, అది స్వీకృతితో జీవి అమృతత్వం వైపు అడుగులు వేస్తాడు. అంటే ఇది యాక్టివేట్ అయితే మనము అన్నిటినీ స్వీకరిస్తాం అన్నమాట. అంతవరకు అంటే మనకు వాక్ గాని ఏదే గాని మాట్లాడేది గాని కరెక్ట్ గా అప్పటికి వస్తుంది అంట మేడం. స్వీకృతి అంటే అప్పుడు అంగీకరించడానికి సిద్ధపడతాం అన్నమాట. అంతేకాక ఇది దృశ్య కేంద్రం. అంతేకాక ఎవరి మనసులో నుంచైనా ప్రసారమయ్యే ఆలోచన తరంగాలను స్పష్టంగా చదవగల శక్తి లభిస్తుంది. మనం ఇంకొకరికి మనసులో ఉండేటి కూడా మనం చదవగలము అనమాట. అట్లా ఆ విధంగా వస్తుంది విశుద్ధి చక్రం యాక్టివేట్ అయితే. ఆజ్ఞా చక్రం. ఇప్పుడు ఆజ్ఞా చక్రం మేడం. ఆజ్ఞ అన్న ఈ సంస్కృత పదానికి అర్థం తెలుసుకొనుట, అంగీకరించుట లేదా శాసించుట అని అర్థం. ఈ స్థానం మెదడులో కనుబొమ్మల మధ్య భాగానికి పీనల్ గ్రంథి సమీపంలో ఉన్నది. ఈ స్థానంలో ఉన్న పుష్పానికి 2 దళములు ఉంటాయి. ఇండికా రంగు కలిగి ఉండి ఓం లేదా మా శబ్ద తరంగంతో స్పందిస్తూ ఉంటుంది. ఈ శక్తి కేంద్రం అన్ని రకాల మానసిక స్థితులను జాగృత పరుస్తుంది. జాగృతిని పొందిన వాడు ఇంద్రియముల సహాయం లేకుండా అన్ని విషయాలను గమనించగలడు. ఉన్నత స్పృహ బుద్ధి ప్రేరేపించబడి శక్తివంతమైన మనోనిశ్చయాన్ని కలిగి ఉంటాడు. అతని అవగాహన పరిశీలన మహోన్నత స్థాయిలో ఉంటుంది. అన్ని బంధాల నుండి విడివడి మహోన్నత స్థానమైన సహస్రార స్థితికి చేరుకుంటాడు. సహస్రార అంటే ఇప్పుడు సహస్రార గురించి ఇచ్చాడు ఇక్కడ 7వ చక్రము. సహస్రార అంటే 1000 అని అనేకము అని అర్థం. సాంప్రదాయబద్ధంగా ఈ 1000 దళాల స్థానము నడినెత్తిన నెలకొని ఉంటుంది. వంగపువ్వు రంగుతో ప్రకాశించే ఈ స్థానం 43 శీర్షములు దిగువన భాగాన్ని అలాగే ఎగువ భాగాన్ని సూచిస్తూ ఉండే త్రిభుజములతో నెలకొని ఉంటుంది. సర్వము అదే, అతీతము అదే, అన్ని అదే. ఈ స్థానము నుండి అవ్యక్త స్థితి నుండి విశ్వకారణ శక్తి శరీర స్థాయికి అవనతం అవుతుంది. మరి కుండలిని గురించి ఇచ్చారు ఇక్కడ. కుండలిని అన్నది మానవ శరీరంలో వెన్నుపూసకు చివరి భాగంలో నిద్రాణంగా ఉన్న దివ్యశక్తి. కుండలిని అంటే వృత్తాకారంలో చుట్టుకొని ఉన్న అని అర్థం. అంతేకాక కుండ అనే నీటిని పట్టి ఉంచే పాత్ర అని అర్థం. ఈ కుండకు సంకేతము మనిషి కపాలం, మెదడు నెలకొన్న స్థానం. ఆ స్థానం నుండి అనుబంధంగా బయలుదేరిన వెన్ను చివర స్పర్శాకృతిలో దివ్య శక్తి చుట్టుకొని మూలాధారంలో స్థితమై ఉన్నది. కుండలినిలో ఉన్న ఈ దివ్య చేతన శక్తి శక్తివంతం కావటానికి కొన్ని ప్రత్యేకమైన భంగిమలు, ముద్రలు, బంధనములు, ప్రాణాయామములు, ధ్యానము, మంత్రోపాసన అవసరము. సాధకులు తన్ను తాను పవిత్రపరచుకుంటూ ఇడా పింగళి నాడుల ద్వారా ప్రసరించే శక్తి ప్రసారాన్ని గమనిస్తూ సాధన సాగితే ఈ శక్తి ప్రసారాలు వెన్ను ద్వారా మూలాధార స్థానంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతపరుస్తుంది. జాగృతమైన కుండలిని శక్తి వెన్ను మధ్య భాగంలో సుషుమ్న ద్వారా మూలాధారం నుండి ఆజ్ఞ వరకు ఉన్న చక్ర స్థానాలను అధిగమిస్తూ మెదడులో నిద్రాణంగా ఉన్న న్యూరాలలోని శక్తిని వికాసం చెందించి మానవ మేధస్సును దివ్య భూమికలోనికి
అవనతం చేస్తుంది. కుండలిని శక్తి ఒక్కసారి జాగృతమైతే దానిని అవధులలో ఉంచడం అంత తేలిక కాదు. కాళికాదేవి వలె మహోన్నత శక్తి నిధి కుండలిని. ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు ఆధారమైన శక్తి మానవ మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంటుందని తెలియజేస్తారు. ఈ శక్తి కుండలిని శక్తిగా దుర్గా ఆరాధనకు శాంతిని సమకూర్చుకునే విధంగా పొందే విధంగా ప్రయత్నం చేయవచ్చునని తెలియజేస్తారు. హింసకు ప్రతిరూపమైన సింహాన్ని అధిష్ఠించి హింసను పాదక్రాంతం చేసుకుని నిరంతరం జాగృతి శక్తిగా వెలుగొందు దివ్యమాతను లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా అనేక విధాల నామధేయాలతో ఉపాసించడం జరుగుతుంది. గొప్ప వ్యక్తిత్వము, ఆకర్షణ, సమర్థత గల నాయకత్వ లక్షణములు గల నాయకులలో ఈ దివ్య శక్తి యొక్క స్పందన మెదడులో నిద్రాణమైన ప్రదేశాన్ని స్పందింపచేయటమే కారణం. సాధకుని యొక్క జన్మార్జిత కర్మఫలాల మానసిక ప్రేరేపణలు, ఇష్టతల ఆధారంగా వ్యక్తిత్వం రూపురేఖలు దిద్దుకుంటుంది. కుండలిని పూర్తిగా జాగృతమైనప్పుడు మెదడు పరిపూర్ణ దివ్యత్వ వికాసాన్ని పొంది అతని జీవన పరిధిలోని శరీరంలోని ప్రతి కణంలో దివ్యత్వం ప్రకాశింపబడుతుంది. కుండలిని జాగృతితో సహస్రార స్థానాన్ని చేరి మానవ జన్మ పరిపూర్ణ ఫలమైన మహోన్నత మానసిక దశ అయిన నిర్వికల్ప సమాధి స్థితిని పొందుతారు. ఈ దశనే లలిత సహస్రనామంలో గానం చేయబడిన చిట్ట చివరి నామమైన శివశక్తైక్య రూపిణి అన్న దానికి అర్థం. కుండలిని జాగృతమైనప్పుడు భౌతిక శరీరం అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. శరీరంలోని ప్రతి కణము అనంత శక్తితో నింపబడుతుంది. హార్మోనులను అందించే కేంద్రాల స్వరూపాలు మారిపోతాయి. పరిపూర్ణ మార్పు సాధకుని జీవితంలో ఉత్తుంగ కెరటంలా ఎగిసిపడుతుంది. కుండలిని శక్తి మూలాధారం నుండి అనేక రకములైన యోగ సాధనల ద్వారా సహస్రారాన్ని చేరుతుందని, ఇది శివశక్తుల సమ్మేళన సంకేతమని, శరీరంలోని వ్యతిరేక భావాల ఏకత్వ సమతాస్థితి అని, అదేవిధంగా దివ్య ఆనంద స్థాయి అని, సుధాబిందు స్వరూపమైన అమృతము రక్త ప్రవాహంలో కలిసి ప్రతి కణాన్ని శక్తివంతం చేసి జాగృతిని ప్రసాదిస్తుందని తెలియజేశారు. సిద్ధులు ఈ దివ్యశక్తిని విశ్వమాతగా త్రిభుజాకార యంత్రంతో ఆరాధించారు. ఈ త్రిభుజాకారంలో 43 త్రిభుజములుగా రేఖా గణిత సూత్రబద్ధంగా శ్రీచక్రంగా రూపుదాల్చింది. విశ్వమాత యందు శ్వాస నడకతో కలిసి సాగే నిక్షల శక్తి ధ్యానం, దివ్య మంత్రోపాసన, త్రిచక్ర ఆరాధన సమిష్టి ఫలంగా సిద్ధుల ప్రసాదంగా అన్ని భూమికలపై పరిపూర్ణ అవగాహన బద్ధమైన జీవితం లభించి పూర్ణతను అందిస్తుంది. కుండలిని జాగృతి వివిధ సాధన దశలు. కుండలిని జాగృతికి ముందే ఇడ పింగళ నాడులు శుద్ధపరచబడి చక్రస్థానంలో సుషుమ్న ద్వారము జాగృతిని పొంది ఉండాలి. అలా కాక ఈ స్థానముల శుద్ధి జరగకుండా కుండలిని జాగృతం చేసే సాధన జరిగితే ఆ దివ్యశక్తి సంచారం ఎన్నో చెడు ప్రభావాలను కలిగిస్తుంది. అంటే కుండలిని జాగృతికి ముందే ఇడ పింగళ నాడులు శుద్ధపరచబడి చక్రస్థానాలు సుషుమ్న ద్వారము జాగృతి పొంది ఉండాలంటే, అలా కాక ఈ స్థానాలను శుద్ధి జరగకుండా కుండలిని జాగృతం చేసే సాధన జరిగితే ఆ దివ్యశక్తి సంచారం ఎన్నో చెడు ప్రభావాలను కూడా మనకి కలిగిస్తుంది అనమాట. అలాగని చెప్తున్నారు ఇక్కడ. ఈ సాధనలో చక్ర స్థానాలలో నాడీ కేంద్రాలతో సంగమం వల్ల సిద్ధులు సాధకునికి లభించి తద్వారా మానవ జన్మ పొందవలసిన ఆత్మదర్శనానికి దూరం కావటం జరుగుతుంది. తనలోని తీరని కోరికలు, చెడు సంస్కారాలు ముందే జాగృతి పరిచిన కుండలిని సాధన వల్ల జీవితం అసంపూర్ణమవుతుంది. అంటే ఈ మేడం ఇప్పుడు మేడం మళ్ళీ చదువుతాను చూడండి, ఇది బాగుంది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుండలిని జాగృతి
కుండలిని జాగృతికి ముందే ఇడా పింగళ నాడులను శుద్ధపరచబడి చక్రస్థానంలో సుషుమ్న ద్వారము జాగృతిని పొంది ఉండాలి. అలాగాక ఈ స్థానంలో శుద్ధి జరగకుండా కుండలిని జాగృతం చేసే సాధన జరిగితే ఆ దివ్య శక్తి సంచారం ఎన్నో చెడు ప్రభావాలను కలిగిస్తుందంట. ఈ సాధనలో చక్ర స్థానాలలో నాడీ కేంద్రాలతో సంగమం వల్ల సాధకునికి లభించి తద్వారా మానవ జన్మ పొందవలసిన ఆత్మ దర్శనానికి దూరం కావటం కూడా జరుగుతుందంట. తనలో అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇచ్చారు చూడండి, తనలోని తీరని కోరికలు, చెడు సంస్కారాలు ముందే జాగృత పరిచిన కుండలిని సాధన వల్ల జీవితం అసంపూర్ణం అవుతుంది. సుషుమ్న జాగృత కాదు చెప్పండి. పాత్ర శుద్ధంగా ఉంటేనే కదా మేడం పాకం శుద్ధంగా ఉంటుంది. పాత్ర గలీజ్గా ఉంటే దానిలో వంట చేస్తే అది కూడా గలీజ్గా ఉంటుంది. అందుకే మొదట అవే శుద్ధం చేసుకోవాలి. మనకి కుండలిని యోగము, కుండలిని మన కాలేదు యాక్టివేట్ అంటుంటారు చాలా మంది. ఇక్కడైతే ఇంత క్లియర్ గా ఇచ్చారు చూడండి. అంటే మనం ఆత్మ వైపు వెళ్ళకోకుండా మనము వేరే మనకు కోరికలు, చెడు సంస్కారాలు ఇవన్నీ ముందే జాగ్రత్త అవుతాయంట. ఈ శక్తి ప్రసారానికి మూలాధారంలోనే అడ్డంకి ఏర్పడి ఎన్నో కామ కోరికల ప్రవాహాల వరదలు, నరాల సమస్యలు చుట్టుముడతాయి. అంతేకాక చక్రస్థానాలు క్రియాక్రమంగా జాగ్రత్త పరిచే సాధనలు భయము, ఆతృత, లోభత్వము ఇలా ఎన్నో గత జన్మ ఫలాల దాడి ఉధృతం అవుతుంది. గత జన్మల స్మృతులు మనిషి మనస్సులో ఆవిష్కరించడం మొదలవుతుంది. అంటే ఇలా కూడా కొంతమంది యాక్టివేట్ చేసుకుంటే కన్నా ఇవన్నీ జరుగుతుంటాయేమో వాళ్ళలో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా మేడం. అంతే కదా మేడం, శుభ్రంగానే చేసుకుంటే ఇంకా లేనిపోని పరిణామాలు పడతాడు వచ్చే వాటికన్నిటికీ కూడా అనుభవించాల్సి ఉంటుంది. అంతే. కుండలిని యోగ సాధనలో ప్రథమంగా నాడీ శుద్ధి జరుగుతుంది. అందుకోసం ఆసనములు, యోగముద్రలు, యోగ బంధాలు మరియు ప్రాణాయామముల ద్వారా ముందుగా నాడీ శుద్ధి లభిస్తుంది. అంతేకాక సాధకుడు శాకాహారిగా జీవించడము, అనేక విధములైన దురలవాట్లను పద్ధతి లేకుండా ఎక్కువగా తినటము, తినకపోవటము, సరి అయిన క్రమమైన అలవాట్లు లేకపోవటము, రుజుమార్గ జీవనాన్ని ఎన్నుకోవటము, ఇలాంటి అలవాట్లను క్రమంగా సరి చేసుకొని జీవిత పథాన్ని శృతి చేసుకోవాలి. జీవన విధానంలో మార్పు ఎప్పుడు జరుగుతుందో దాని ఫలితంగా సమత్వం లభిస్తూ ఇడా పింగళ నాడులలోనికి ప్రాణ ప్రవాహ శక్తి పుష్కలంగా ప్రవహిస్తోంది. బాగుంది మేడం. చాలా అంటే ఇవి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అంటే మనకి ఇంకా అది జాగృతి కాలేదు, ఎందుకు వీళ్ళు ఇట్లున్నారు అనుకుంటాం కదా, దానికి ఎంత క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ. ధ్యాన ప్రక్రియ సాధకుని తనలోని అన్ని అపసవ్యాలను సరి చేసుకొని నిరంతరం జాగృతిని కలిగి ఉంటుంది మేడం. యాక్టివేషన్ అయిపోయి దానివల్ల ఇవన్నీ మారక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయిందని అవును మేడం. అసహజంగా ప్రవర్తిస్తుంటారు కదా మేడం అట్లా. ధ్యాన ప్రక్రియ సాధకుని తనలోని అన్ని అపసవ్యాలను సరి చేసుకుని నిరంతరం జాగృతిని కలిగి ఉండే స్థితిని అనుగ్రహిస్తుంది. బాబాజీ మహారాజు క్రియా ధ్యానాన్ని సాధనలో ప్రథమ సోపానంగా మలచారు. ఈ క్రియా ధ్యాన ప్రక్రియ ద్వారా చిత్తం పవిత్రతను సొంతం చేసుకుంటుంది. మొట్టమొదటి ఈ చిత్తాన్ని పవిత్రం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ కదా మేడం. ఆ పవిత్ర చేతులకు స్వస్తి చెప్పి పవిత్ర ఆలోచనలు, చర్యలు, సామాజిక సేవ, మహనీయుల మహర్షుల జీవిత గ్రంథాలను అధ్యయనం చేయటం, మహోన్నత గ్రంథాలలో దాగి ఉన్న సత్యాలను సాధనలో ఆవిష్కరించుకోవటం, వెన్నులోని చక్రస్థానాలలో ప్రాణ ప్రవాహ శక్తి ప్రసారం వృద్ధి చెందటం ద్వారా ఆ స్థానాలు అనుగ్రహించే ప్రసారాన్ని సొంతం చేసుకొని అంటే ప్రాణశక్తి అంటే వెన్నులోని చక్ర స్థానాలలో ప్రాణ ప్రవాహ శక్తి ప్రసారం వృద్ధి చెందటం ద్వారా
అంటే మహోన్నత గ్రంథాల్లో దాగిన సత్యాలను ఊరికే తెలుసుకోవడం కాదు, మనం సాధన చేసుకోవాలి వాటిని. వెన్నులోని చక్రస్థానాలలో ప్రాణ ప్రవాహ శక్తి ప్రసారం వృద్ధి చెందటం ద్వారా ఆ స్థానాలు అనుగ్రహించే ప్రసారాన్ని సొంతం చేసుకుని మరింత ఆధ్యాత్మిక ప్రగతితో ముందుకు అడుగు వేయటం జరుగుతుంది. జడత్వాన్ని విడిచి మనస్సు జాగరూకతను పొందుతుంది. అన్ని స్థాయిలలో సమత స్థితి నెలకొనగానే నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తి జాగరూకతను పొంది ఎలాంటి అడ్డంకులు లేక సమతా స్థితిలో ముందుకు ప్రయాణం సాగిస్తుంది. చెప్పండి మేడం. ఓకే. ప్రాణాయామ సాధన క్రమక్రమంగా వృద్ధి చేసుకోవాలి. అలా కాక ఒకేసారి సాధన సమయాన్ని పెంచుకు మేడం అలా కాక ఒకేసారి సాధన సమయాన్ని పెంచుకుపోతే కోపము, స్వార్థము, భయము, అహంకారం లాంటి దుర్గుణ సంపద బూసకొట్టే ప్రమాదం ఉంటుంది. ఇది ఎవరిలో ఉందో బాగా చెక్ చేసుకోవాలి చూడండి. ఉంటాయి మేడం, ఎరుకు లేకపోతే ఎవరిలైనా అంతే. ఎంత స్వార్థ గుణాలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకే. ఆత్మ దృష్టి అయిన సద్గురు మార్గదర్శకత్వం అవసరం. ఆయన కనుసన్నాలలో సాధనా ప్రగతి క్రమక్రమంగా ముందుకు సాగుతోంది. నీలోని మలినములు ఎంత మేరకు తగ్గుతున్నాయో, నా సాధనా పరిధి ఏమిటో, నీ శక్తి సామర్థ్యాల పట్ల పరిపూర్ణ అవగాహన కలవాడు సద్గురుమూర్తి. సాధకులలో ప్రతి వాని సామర్థ్యం వేరువేరుగా ఉంటుంది. తనను తాను సాధనకు ఎంత పూర్ణంగా అంకితం చేసుకుంటాడో, అతని జీవన విధానం ఎటువంటిదో, మానసిక స్థితి, ఆవేశాల ప్రభావం, అలవాట్లు, ఇలా అన్నింటినీ, అంటే ఇక్కడ మనము తనను తాను సాధనకి ఎంత పరిపూర్ణంగా అంకితం చేసుకుని అతని విధానంలో ఎటువంటివో మానసిక స్థితి, ఆవేశాల ప్రభావము, అలవాట్లు, ఇలా అన్నిటినీ సమగ్రంగా ఎరకగలవాడు సద్గురుమూర్తి అని అంటారు. కనుక సమర్థుడైన సద్గురుమూర్తి మార్గదర్శకత్వము, అనుగ్రహ ప్రసాదంతో క్రియల సాధనలో ప్రాథమిక అవగాహన కలిగి పూర్ణత కోసం అడుగులు ముందుకు సాగుతాయి. రెండవ దశలో కుండలిని జాగృతం చేసే క్రియ. వ్యక్తి సమర్థతను గమనించి చక్ర స్థానాలు పూర్ణ పవిత్ర శక్తులతో నింపబడి ఉండటం వల్ల, సాధనలో నాడీ పవిత్రత చేకూరటం వల్ల, గత జన్మలలో లభించిన సాధన ఫలం వల్ల యోగ సాధన ప్రసాదంగా మార్గం సుగమం అవుతుంది. రతి పట్ల ఉన్న తీవ్ర ఆసక్తి ప్రభావం జన్మాంతర వాసనలు ఎక్కువ బలంగా చాలా మంది సాధకుల పురోగతికి అవరోధం అవుతుంది. వామ్మో, మొత్తానికి ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. కనుక సాధకుడు తనను తాను స్వాదిష్టాన స్థానానికి బంధితుడు కాకుండా, మేడం చాలా వరకు అట్లే ఉన్నారు కూడా, నేను చూసి నాకు తెలిసి కూడా చాలా మంది ఈ ఎవరైతే స్పిరిచువల్ పాత్ అని ఉన్నారో, ఎవరైతే మేము ఇంకా ఎన్లైట్మెంట్ అయిపోయాము అది ఇది అనుకుంటూ ఉన్నారో వాళ్ళలో ఎక్కువ శాతం ఉన్నాయి. నేను గమనించాను, తెలుసు. ఏమంటే అంటే వాళ్ళు అక్కడే ఇరుక్కోయింటారు మేడం, స్వాదిష్టాన్లోనే ఇరుక్కోయింటారు అంటున్నారు, అక్కడే ఉంటారంట. చాలా మొత్తం గమనించాను నేను, చాలా వరకు, కొంచెం కాదు. స్పిరిచువల్ లోకి వచ్చి కూడా ఇలాంటివి ఉంటే ఇంకేముంది మేడం, అర్థం లేకోకుండా ఇంకేమీ ఉండేదిలే, అంతే. దానికి ఏదో ఒకటి చెప్తారు, అంతే అంటారు. ఏంటో అనుకునేది నేనైతే. విచారణ అన్న అస్త్రాన్ని చేబూని కామసుఖం కోసం కాక కామేశ్వర కృప కోసం స్వప్రయత్నం ప్రారంభిస్తే సద్గురువు తప్పక ఆశీర్వదిస్తాడు. ఇక చక్ర స్థానాలను జాగృత పరచడంలో ప్రధాన విషయం ఒకదాని వెంట మరొకటి జాగృత పరచడం. ఆసనము, యోగముద్ర, యోగబంధము, బీజమంత్రం, వీని ప్రయోజనం చాలా విస్తృతం. క్రియాదానంలో ప్రతి చక్రం మీద ప్రత్యేక ఏకాగ్రతతో శక్తివంతం కావటం జరుగుతుంది. బీజమంత్రం గొప్పతనం
దాని విస్తృత ప్రయోజనం తర్వాత అధ్యాయంలో చర్చించడం జరిగింది. 3వ సాధన భాగం సుషుమ్న నాడిని జాగృతపరచడం. మేడం ఇడా ఇప్పుడు చదివే పింగళిని పేర అయిపోయిందా మేడం? అయిపోయింది మేడం. ఓకే ఓకే, అదయ్యింది. క్లోజ్ చేద్దామా మేడం? 1 అవర్ అయిందా? అవును మేడం, అయింది మేడం. ఓకే మేడం. ఓకే మేడం, నేను కూడా బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాను, వర్షం వచ్చేలా ఉంది. ఓకే ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.